ఎక్కడ బాధ కలుగుతుందంటే సార్, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నిరంతరం ఒక వ్యక్తి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ, విద్వేషపూరిత భావజాలాన్ని ప్రదర్శిస్తూ, కనీసం సారీ చెప్పకుండా, అరే తప్పైందన్న ఆలోచన లేకుండా అంత విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. నేను సాయంత్రం మా ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ వచ్చారు. నేను ఆయన ఆహ్వానించాను. పాపం ఆయనకి హెల్త్ బాగాలేదట, బాగుంటే వస్తానన్నారు. మరి ఆయనతో నేను ఒక మాట చెప్పానండి. ఏం చెప్పానంటే, సార్ మీరు చాలా మంచి వ్యక్తి, మీరు మాకు చాలా అద్భుతమైన వ్యక్తి, మాకు మంచి సుపరిపాలన అందిస్తున్నారు మా నియోజకవర్గంలో. బీజేపీలో ఉన్నా కూడా మీరు ఎప్పుడూ కూడా మతం ప్రస్తావన తీసుకురారు, మతం కోసం మీరు మాట్లాడరు, మతం పేరుతో ఓట్లు అడగరు. సో చాలా మంచి, అంటే ఇప్పుడే ఆయన బీజేపీకి వచ్చారు, ఇంతకుముందు టీడీపీలో ఉండేవారు. సో ఆయనతో నేను ఏం చెప్పానంటే, సార్ సోషల్ మీడియాలో ఈ వికృతంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు సార్, రేపు మీరు వస్తే మీ ద్వారా ప్రభుత్వానికి మా బాధ ఇలా ఉంది అని విన్నవించుకుంటాం. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ప్రాబ్లం ఏంటంటే, ఒకడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఎవరిని ఆశ్రయించాలి మనం? రాజ్యాంగాన్ని, రాజకీయ నాయకుల్ని, చట్టాన్ని ఆశ్రయించాలి. చట్టానికి తెలిసినా కూడా పట్టించుకోకపోతే ఏం చేయాలి అసలు? దాన్ని ఏమనాలి అసలు? ఏ కోణంలో చూడాలి? అంటే అధికారం మీ సొత్తు కాబట్టి, మాకు అధికారం లేదు కాబట్టి మీరు ఏది మాట్లాడినా మేము పడాలా? ఇప్పుడు నా వరకు నేను ఒక హిందూ మతాన్ని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే ఖండిస్తా. అతను క్రిస్టియన్ అయినా, ఇస్లాం వ్యక్తి అయినా, ఇంకొకరైనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఐ డోంట్ కేర్ ఎనీబడి, ఖచ్చితంగా చెప్తాను నీ తప్పు, నువ్వు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళది. రాముని చూపిస్తావా అంటే చూపించలేం, యేసుప్రభుని చూపిస్తావా అంటే చూపించలేం, అల్లాని ఇప్పుడు నాకు చూపిస్తావా, నా కళ్ళ ముందు అల్లా కనబడాలంటే చూపించలేం. కానీ ఒక వ్యక్తి అల్లాను విశ్వసిస్తున్నాడు, మరణానంతరం ముక్తి పొందుకుంటానని నమ్ముతున్నాడు, అల్లా నాకు సద్గతి ప్రసాదిస్తాడని నమ్ముతున్నాడు ఒక ముస్లిం. అలాగే ఒక వ్యక్తి రాముడిని విశ్వసిస్తున్నాడు, కృష్ణుడిని విశ్వసిస్తున్నాడు, లేకపోతే ఇంకెవరినైనా శివుడిని విశ్వసిస్తున్నాడు. వీరి ద్వారా నేను ముక్తిని పొందుకుంటాను, మరణానంతరం నాకు కూడా మంచి సద్గతి పొందుకుంటాను, స్వర్గానికి పోతానని నమ్ముతున్నాడు. అతని విశ్వాసం అది. అలాగే ఒక క్రైస్తవుడు క్రీస్తుని నమ్ముతున్నాడు, క్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, ఆయన నన్ను శుద్ధీకరించాడు, ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు, మరణించాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడని విశ్వాసంతో నమ్ముతున్నాం మేము. సో అలా నమ్మి ఆయన విశ్వసించి మేము నిత్య జీవానికి వెళతామని ఆయన యందు విశ్వాసం. ఇప్పుడు ఎవరు కూడా ప్రాక్టికల్గా చూపించలేము, ప్రాక్టికల్గా చూపించలేం. కానీ కొంతమంది వ్యక్తులు డైరెక్ట్, ఇది ఎంత భయంకరమైన దాడి అంటే, స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తానండి. ఒక స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి సో ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. ఇది ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు, చాలా మంది కేసు పెట్టారు, చాలా మంది కేసు ఫైల్ చేశారు. సార్ ఇలా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అన్నా కూడా ఎవ్వరు కనీసం అరే తప్పు కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇదే కోణంలో వాళ్ళు మనల్ని అంటే మనం ఎంత హట్ అవుతాం. ఆ ఊరికి ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా. సార్ నువ్వు తిడుతున్నావు, హ్యాపీగా తిట్టేస్తున్నావు, బాగుంది, భలే తిడుతున్నావు అని చప్పట్లు కొడితే, ఇప్పుడు 100 అకౌంట్లు పెట్టుకొని 100 మంది నిలబడి తిట్టలేరా? తిట్టొచ్చు, అతను కూడా తిడతారు. అప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఒక నికార్సైన హిందువు, సర్వేజన సుఖినోభవంతు అనే దాన్ని ఫాలో అయ్యే హిందువు, అందరూ మన వాళ్లే, మనం భారతీయులు అని చెప్పేటువంటి గరికపాటి నరసింహరావు గారు కానివ్వండి, అలాంటి ఉత్తమమైన భావజాలం కలిగినటువంటి, సమాజాన్ని చైతన్యపరచాలనే ఉత్తమమైన నికార్సైన హిందువు బాధపడతాడు కదా. ఇప్పుడు ఎవరో మురిగాడు, ఎవరో మురిగాడని ఇప్పుడు సపోజ్ ఏ ఇస్లాం వ్యక్తి అయినా నా భావజాలం గురించి, నా విశ్వాసం గురించి తప్పుగా మాట్లాడితే, నేను ఇస్లాం గురించి తప్పుగా మాట్లాడితే షఫీ గారు బాధపడతారు కదా ఖచ్చితంగా. సో అంటే ఒక వ్యక్తి వల్ల మరో వ్యక్తి ముందుకొస్తే ఒక సమూహం అంతటికీ మనం చెడ్డైపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. సో మరి ఇలాంటి వీడియోలు ప్లే చేయగలరా? రైట్, ఒకసారి ప్లే చేసి చూపించండి స్క్రీన్ మీద, అందరూ చూస్తారు. సో ఇలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం వల్ల ప్రభుత్వాలు ఎందుకు గమ్మున ఉంటున్నాయి అనేది నాకు అర్థం కాలేదు సార్. అసలు చూద్దాం సార్, చూడు, ప్లే చేయండి. సౌండ్ ఇవ్వండి ప్లీజ్. వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తారు. డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉందా? ఆ శవం ఎక్కడ పుట్టింది? ఆ చెక్కలు ఎక్కడ ఉన్నాయి? ఆ మేకులు ఎక్కడ ఉన్నాయి? ఎవరికైనా దమ్ముంటారండి? 25 lakhs రెడీ, క్యాష్. ఏంటి అసలు ఓవరాల్ గా ఈ దీక్షలు, మాలల గురించి తెలియజేయండి. తప్పకుండా దీని గురించి నేను ఇప్పుడు చాలు. సో అంటే ఈ కామెంట్స్ మనం ఎలా చూడాలి సార్? అసలు
ఇంత భారతదేశంలో స్వచ్ఛమైన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ హ్యాపీగా అన్నదమ్ముల్లా అందరం కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. ఇక్కడ చాలా మంది హిందూ సోదరులు ఉన్నారు, మనతో పాటు ఈ లైవ్ వీక్షిస్తున్నారు. ఇక్కడ నా ఎదురుగా కూర్చున్నారు చాలా మంది. నా బంధువులందరూ హిందూ సోదరులే, ఎందుకంటే నేను హిందువుల్లో నుంచే కన్వర్ట్ అయ్యాను. క్రైస్తవుడిగా మారక ముందు నేను హిందువునే. మా నాన్నగారు రామ్ భక్తుడు, ఆంజనేయ స్వామి భక్తుడు, అక్కడ గుడి కూడా కట్టించారు. సో ఇప్పటికీ నా బంధువులందరూ హిందువులే. ఈరోజు ఇక్కడికి వచ్చారు కూడా. వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, వాళ్ళు ఏం పెట్టినా నేను తింటాను. సో వాళ్ళు నా దగ్గరికి వస్తారు, మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు ఉంటే దేశానికి మంచిదా చెడ్డదా? మరి వీళ్ళ విషయంలో ప్రభుత్వాలు ఎందుకు పట్టట్లేదు? మీరేమంటారు? విషయం ఏంటంటే సార్, 2 కోణాల్లో ఆలోచించాలి ఇక్కడ. మొదటిది ఏంటంటే, ఇలా విషయాన్ని చిమ్ముతున్నాడు, కావాలనే విషయాన్ని చిమ్ముతున్నారు, కావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడము, అంటే ఎవరో ఒకళ్ళ మీద అటాక్ చేయాలి, చేసేంతవరకు ఇలా చేస్తాను అంటే ఇంత అగ్రెసివ్గా చేసుకుంటూ వెళ్తున్న నేను కూడా చాలా వీడియో చూశాను. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత అది, ఇలాంటి జరగకుండా చూడాలి. ఎందుకంటే తర్వాత రేపు ఎవరైనా అటాక్ చేస్తే మళ్ళీ క్రైమ్ పెరుగుతుంది. అక్కడ క్రైమ్ జరగకుండా ఉండాలంటే, మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇలా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్వతహాగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రభుత్వానికి కూడా ఉంది. కంప్లైంట్ చేసినా కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. అదే కదా. అంతెందుకు సార్, షఫీ గారు నేను కూర్చుంటున్నాం, మతోన్మాదం మానవత్వం అనే అంశం మీద మాట్లాడుతున్నాం అని ఒక పోస్టర్ రిలీజ్ చేసాం. వెంటనే ఇంటెలిజెన్స్ నుంచి కాల్ వచ్చింది. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి మా మినిస్ట్రీకి ఫోన్ చేశారు, మా పిల్లలకు ఫోన్ చేశారు, ఇక్కడ ఉన్న కొంతమంది నిర్వాహకులు ఉన్నారు వాళ్ళకి ఫోన్లు చేశారు, ఇంటెలిజెన్స్ వచ్చేసారు. నాకు తెలిసి ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు మఫ్టీలో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అని ఒక విశ్వాసులాగా వచ్చి కూర్చుంటారు, ఏం ఎరగనట్టు. నమస్కారం సార్, మీకు మీరు లైవ్లో ఉన్నారని నాకు తెలుసు. సో అవసరమైతే వాళ్ళు చాలా తెలివిగా వస్తారు. అంటే ఇక్కడ వీళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు, వీళ్ళు ఏం చేస్తారు, ఏమన్నా మత కల్లోలాలు జరుగుతాయా, గొడవలు సృష్టిస్తారా, ఏమైనా గొడవలు సృష్టించే విధంగా మాట్లాడి హేట్ కామెంట్స్ ఏమైనా చేస్తారా అని చెప్పేసి అప్పుడు మేము చెప్పాము, అలాంటిది ఏమి ఉండదు, అంత బుద్ధిహీనంగా మేము లేము, మేము పబ్లిక్ పర్సన్స్, మేము సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తులం, మేము సమాజాన్ని చైతన్యపరచాలనే వ్యక్తులం తప్ప సమాజాన్ని పాడు చేయాలనే వ్యక్తులం కాదు. మేము ఎవరికి ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదు, చేసే సపోర్ట్ కూడా చేయలేదు అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన వెంటనే ఇంకా ఏం మాట్లాడాలా, షఫీ వచ్చి ఏం మాట్లాడతారో తెలీదు, విజయప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడతాడో తెలీదు, వాళ్ళు అసలు ఈ టైటిల్ మీద ఏం చెప్పబోతున్నారో కూడా తెలియదు ఎవరికి. ఇంకా జస్ట్ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడే ఇంత అలర్ట్ అయిపోయినప్పుడు, ఇంటెలిజెన్స్ వచ్చేసినప్పుడు, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, అరే పబ్లిక్లో ఇలా నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు అతను, ఎన్నో రోజులుగా వాగుతున్నాడు, తిరుగుతున్నాడు, తీసుకొచ్చి అతనితో మీటింగ్లు పెట్టిస్తున్నారంటే ఏమనాలి? ఇప్పుడు నేను ఇలాగే మాట్లాడితే యాక్సెప్ట్ చేసే మనసు ఉందా? నేను ఇలా మాట్లాడితే నన్ను వదిలేస్తారా? పోనీ వదలరుగా, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఒక లోతైన ఒక బాధ, ఒక పెయిన్ మీరు పంచుకుంటున్నారు. ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తుంది. బైబిల్ని ఇలా అనేస్తున్నారు, క్రీస్తుని ఇలా అనేస్తున్నారు, మా బాధ ఎవరు వినటం లేదు అని చెప్పేసి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తానండి, జాగ్రత్తగా పరిశీలించండి. మన మీద దాడి జరుగుతుంది అంటే, మన మీద దాడి జరిగినప్పుడు, ఒకళ్ళు మనల్ని దూషించినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? 2 కోణాల్లో ఆలోచించవచ్చు. ఏంటి? అతనిది తప్పు, అతను దూషిస్తున్నాడు, అతను దాడి చేస్తున్నాడు, దీనివల్ల ఇలా జరుగుతుంది, శత్రుత్వం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి వేరే వాళ్ళని నిందమోపడము ఒక కోణం. కానీ ఒక విశ్వాసీ లక్షణం ఏంటో కూడా చూద్దాం. అంటే సార్ ఇక్కడ ఇంకో పాయింట్ మీకు చెప్తాను సార్, నెక్స్ట్ కంటిన్యూ. ఆ వీడియో క్రింద ఎవరైతే ఆ వ్యక్తి ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్, హేట్ కామెంట్స్ చేస్తున్నాడో, ఆ వీడియో క్రింద సపోర్టింగ్గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి. అంటే అరే నువ్వు తిట్టు, ఇంకా బూతులు తిట్టు, మేము సపోర్ట్ చేస్తాం. అదే నేనేమన్నా, అంత కసి ఎందుకు వచ్చింది, అంత దీనికి కొంతమంది హైందవ సోదరులు, నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేశా, తప్పు పట్ల. కొంతమంది హైందవ సోదరులు ఏం చెప్పారంటే, బ్రదర్ గతంలో కొంతమంది పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా హిందూ దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడారు. అప్పుడు నేను మాట్లాడలేదుగా, వాళ్ళు మాట్లాడారు కరెక్టే, వాళ్ళు ఏదో గడ్డి తిన్నారు అనుకుందాం, ఆ వ్యక్తి వరకే కదా పరిమితం, అది దాని సమూహానికి అంతటికి ఎలా ఆపాదిస్తారు సార్? ఇప్పుడు చూడండి ఎలా ఏం జరుగుతుంది చూద్దాం. ఒక క్షణం సార్, అంటే ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానము నాకు బైబిల్ చెప్పాలి కదా, బైబిల్ ఉంటుందా లేదా? ఏమంటారు, సమాధానం ఉంటుందా బైబిల్లో? ఉంటుంది. ప్రశ్న బలమైందా కాదా? మరి ఇంత బలమైన ప్రశ్నకి బైబిల్ సమాధానం ఏం చెప్తుంది? చూడండి, బైబిల్ని మనం పరిశీలిద్దాము.
ఒకడు మనల్ని దూషిస్తున్నాడు, మన మీద దాడి చేస్తున్నాడు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే వాళ్ళలో ఉన్న శత్రుత్వం వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే మనము దేవుడి ఆజ్ఞలను మీరిపోయాం కాబట్టి ఇలా జరుగుతుందా? అసలు ఎలా ఆలోచించాలి? దీన్ని చూడండి, బైబిల్లో పాత హబక్కూకు గ్రంథాన్ని తీస్తే 1వ అధ్యాయము 12వ వాక్యం చదవండి ఒకసారి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నువ్వు ఉన్నవాడవు కావా, మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఎవరు నియమించారు? ఎవరు నియమించారు? యెహోవా నియమించున్నాడు తీర్పు తీర్చడానికి. ఇంకా ఆశ్రయదుర్గమా, మమ్ము దండించుటకు వారిని పుట్టించితివి. చూసారా? అంటే మమ్ము దండించుటకు వారిని పుట్టించి ఉన్నావు. ఎప్పుడైతే ఒక విశ్వాసి ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి ప్రవర్తిస్తాడో, మనం ధర్మానికి దూరం అయిపోతామో, మనలో అమానవీయత వచ్చేస్తుందో, అప్పుడు ఏం చేస్తాడు? దేవుడే మనల్ని దండించడానికి వారిని పుట్టిస్తాడట. గమనించాలంటే వారు తప్పు చేస్తున్నారు, వాస్తవమే. ఎందుకు జరుగుతుంది? దేవుడికి తెలియకుండా జరుగుతుందా? దేవుడికి తెలిసే జరుగుతుందా? తెలిసే జరుగుతుంది. మరి ఇక్కడ ఒక విశ్వాసిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు నియమించున్నాడు, మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించినట్లయితే, శత్రువు దాడి చేస్తున్నాడు. ఎట్లా? మాటల ద్వారా కానీ ఏదో విధంగా దాడి చేస్తున్నాడు. శత్రువు దాడి చేస్తున్నాడు అంటే స్వతహాగానే దాడి చేస్తాడా, లేక దేవుడే విశ్వాసుల్ని సరిచేయడం కొరకు వారిని పంపిస్తాడా? శత్రువుల్ని దేవుడు పంపిస్తున్నాడా? శత్రువుల్ని విశ్వాసం సరిచేయడం కోసము, లేకపోతే వాళ్ళే స్వతహాగా దాడి చేస్తున్నారా? దీన్ని మనము యెషయా గ్రంథాన్ని చూస్తే ఒకసారి, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5-6 వాక్యాలు ఒకసారి చూడండి. అశ్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన. వచ్చేటప్పుడు ఆ స్టూడెంట్ ఏమనుకోవాలి? ఏం చేయాలి? ఒక బెస్ట్ స్టూడెంట్ అయితే, ఉత్తమమైన విద్యార్థి అయితే తనను తాను సవరించుకొని బెస్ట్ స్టూడెంట్గా మారిపోవాలి. తను తను సవరించుకోవాలి తప్ప ఈ బెత్తానికి శత్రువుగా మారకూడదు. ఈ బెత్తం నన్ను కొడుతుంది, ఈ కర్ర నన్ను కొడుతుంది, ఈ బెత్తము టీచర్ చేతిలో ఉంది. అలాగే వీరందరూ కూడా దేవుని చేతిలో ఉన్నటువంటి ఉగ్రత, దుడ్డు కర్ర, వారిని దేవుడే పంపించాడంట. ఎందుకని? మనల్ని సవరించడం కోసం, మనల్ని సంస్కరించడం కోసము. మరి ఇప్పుడు చెప్పండి, వాళ్ళ దూషణ, వాళ్ళ అటాక్ ఎప్పుడు ఆగిపోతుంది? మనల్ని మనం సవరించుకున్నప్పుడు. మరి ఇలాంటి సమయంలో మరి యేసు వారి మీద కూడా ఆపదలు వచ్చాయి కదా, యేసు వారిని కూడా దూషించారు కదా, అవునా కదా? మరి యేసు వారి ధర్మాన్ని తప్పారా? లేదు లేదు లేదు. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మన మీద ఆపద వచ్చేటప్పుడు ఆ ఆపద పరీక్ష నిమిత్తం వస్తుందా, శిక్షలా వస్తుందా? ఎప్పుడైతే మనం ధర్మశాస్త్రానుగుణంగా ఉన్నామో అప్పుడు ఆపద వస్తే అది పరీక్ష. మనం ధర్మశాస్త్రాన్ని తప్పడం వల్ల వస్తే అది శిక్ష. ఇప్పుడు మనం చూసుకోవాలి, మనము ధర్మశాస్త్రాన్ని అనుగుణంగా ఉంటే సమస్య వస్తుందా, తప్పాము కాబట్టి వచ్చిందా? ధర్మశాస్త్రాన్ని ఎక్కడో తప్పాం, ఎక్కడో మీరాం, మనం ఎక్కడో తప్పుగా ప్రవర్తించాం, ఇక మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది.